ఓం గం గణపతియే నమ. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమస్తే. అందరికీ నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. అయితే మనకి ఇంతకు ముందర లాస్ట్ టైంలో నేను ఒక్కొక్క రాశి వాళ్ళకి 2025 ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి, అవి మన తెలుగు పంచాంగంతో సంబంధం లేకుండా కేవలం ఆంగ్ల సంవత్సరం దాని ప్రకారం మనము ఏ రాశులకి ఏ ఏ మార్పులు జరుగుతాయి, ఎలా ఉంటుంది, ఇవన్నీ నేను ఇన్డెప్త్గా చెప్పాను లాస్ట్ వీడియోలో. సో ఈ రోజు ఏంటంటే మనము త్వరలోనే మనకి ఏ రాశులు ఎఫెక్ట్ ఎలా వస్తున్నాయి, ఏవి ఎలా ఇలాంటి మార్పులు వస్తున్నాయి అని చూసినట్టయితే మనకి ముఖ్యంగా మార్చ్లో షష్టగ్రహ కూటమి అనేది జరుగుతోంది. క్రితం మనకు 2019 సంవత్సరంలో కూడా షష్టగ్రహ కూటమి ద్వారా మీకు అందరికీ తెలిసిందే, మనకందరికీ ఎంతోమంది జ్యోతిష్ శాస్త్ర నిపుణులు మరియు శాస్త్రవేత్తలు ఎన్నో రకాలుగా చెప్పారు. ఖచ్చితంగా ఏదో సంఘటన జరుగుతుంది, అది మానవాతీతంగానికి పెద్ద ఆటంకాలు తెస్తుంది అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పాము కూడా. కాకపోతే అది పర్టికులర్గా ఈ వ్యాధి వస్తుంది అని చెప్పేసి చిన్నగా ఒక సూచిక మాటకే మాకు ఎవరికైనా అంతే, జ్యోతిష్య నిపుణులు 90 నుంచి 95% కరెక్ట్గా చెప్పగలుగుతాం. 5% అటు ఇటు అన్నట్టుగానే ఉంటుంది, ఖచ్చితంగా అయితే రాదు. కాకపోతే అక్కడ కూడా ఇది ఏంటంటే దేశగోచారం ప్రకారంగా చూసిన సంఘటన అన్నమాట. కాబట్టి మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పేసి ఈ షష్టగ్రహ కూటమి వల్ల మనము అప్పుడు చెప్పగలిగాం. అందరూ జ్యోతిష నిపుణులు చెప్పారు, ఖచ్చితంగా చెప్పారు, పలానా తారీఖు ఈ పంచగ్రహ షష్టగ్రహ కూటమి వస్తుంది, దానివల్ల ఏ రాశులు ఇబ్బంది పడతారు కూడా ఖచ్చితంగా చెప్పారు. కాకపోతే అక్కడ ఏమైందంటే గురుబలం పోయింది. అక్కడ బృహస్పతి ఒక్కసారి ఒకే సంవత్సరంలో మూడు రాశులు అటు ధనుర్రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, ఈ 3 రాశులు ఎఫెక్ట్ అయ్యాయి. ఒకే సంవత్సరంలో 3 రాశుల్లో బృహస్పతి లేదా శని భగవానుడు, అంటే బృహస్పతి అంటే గురువు కనుక మారినట్టయితే ఒక ప్రళయం జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ ఇక్కడ మనకి షష్టగ్రహ కూటమిలో కూడా పెద్దగా మార్పులు అవుతాయి. అంటే దేశగోచారము ముఖ్యంగా మనం చెప్పేది ఈ షష్టగ్రహ కూటమి, దేశగ్రహ గోచారము ప్లస్ రాజకీయవేత్తలకి రాజకీయాలు ఎలా అవుతాయి, వాటి వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేసి మనము తూచాతాయిగా మనం చెప్పగలుగుతాం. కాకపోతే ఇది పర్సనల్గా మనం చూసినట్టయితే ఒక్కో రాశి, మళ్ళీ నేను చెప్తున్నాను ప్రతిసారి నేను ఈ వీడియో తీసినప్పుడల్లా పర్సనల్గా మీ వ్యక్తిత్వ జాతకంలో మీ జాతకాల్లో ఏ దశ అంతర్దశలు నడుస్తున్నాయి, మీ లగ్నం ఏంటి ఖచ్చితంగా తెలుసుకొని ఆ దశ అంతర్దశలు ఈ గోచార ఫలితాలు ఎలా వస్తాయి అని చూసుకున్నట్టయితే మనకు అప్పుడు కరెక్ట్గా ఫలితాలు వస్తాయి. అలా కాకుండా కేవలం ఇప్పుడు చెప్పిన గోచారమే ఈ రాశులకి ఎఫెక్ట్ అవుతుందని అంటే అది కాదు. దాంట్లో ఓన్లీ 50 నుంచి 60% లేదా ఒక్కోసారి 50% రిజల్ట్స్ కూడా రావు, మనకి ఫలితాలు అంతగనం రావు. మనం ఖచ్చితంగా మన నక్షత్రం ఏంటి, మన రాశి ఏంటి, మన లగ్నం ఏంటి, దశాంతర్దశలు ఏమి నడుస్తున్నాయి, లగ్నాధిపతి ఎంత బలంగా ఉన్నాడు, ఇవన్నీ మనం ఖచ్చితంగా మన జాతక చక్రంలో తెలుసుకోవాల్సిన విషయాలు. దాని ద్వారా ఈ గోచారం ఏంటంటే ఒక 20 to 30% రిజల్ట్స్ వస్తాయి.
అంతేగాని ఈ గోచారంలో ఇవన్నీ మార్పులు జరిగిపోతున్నాయి, మాకేమో జరిగిపోతుంది, అందరికీ ఏమోనో అయిపోతుంది, అద్భుతాలు అయిపోతాయి, లేదా ఇవి అవ్వవు, లేదా ఈ పలానా రాశి వాళ్ళు ఇలా అయిపోతారు అన్నట్టు అలా ఏమీ జరగదు. కాకపోతే మనకి తూచాతాయిగా మనకి ఏ రాశిలో ఈ గ్రహాలు కలయిక నడుస్తుంది. యాక్చువల్గా గ్రహ కూటమి అంటేనే షష్టగ్రహం అంటే 6 గ్రహాలు కూటమి అంటే కలుసుకొని ఆ రాశిలో కూర్చు అది కూడా 2 రోజులే జరుగుతుంది సంఘటన. ఎందుకంటే ప్రతి 2.5 రోజులకి చంద్రుడు మారిపోతాడు. చంద్రుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారిపోతాడు. కాబట్టి మనకి ఇక్కడ చంద్రుడిని కలుపుకుంటే రవి ఇక్కడ ఉంటాడు, శని భగవానుడు వచ్చేస్తాడు 30వ తారీఖుకి మార్చి 2025 మనకి 30వ తారీఖు ఈ సంఘటన జరుగుతోంది. అయితే అది కూడా 2 రోజులే జరుగుతుంది. అప్పుడు రవి శని భగవానుడు వచ్చేస్తాడు, బుధుడు వచ్చేస్తాడు, శుక్రుడు ఉంటాడు అక్కడే, రాహు కూడా అక్కడే ఉంటాడు, ఈ గ్రహాలు బుధుడు కూడా అక్కడే ఉంటాడు. కాబట్టి ఈ గ్రహాలన్నీ ఉంటాయి. కాబట్టి మనము ఆ 2 రోజులు మనము షష్టగ్రహ కూటంగా మనం తీసుకుంటాము. ఆ రాశి అంటే మీన రాశిలో పడుతుంది కాబట్టి మీన రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, అలాగే మిగతా రాశులందరికీ కూడా ఎలా ఉంటాయి మనం చూస్తాము ఇప్పుడు తుచతాయిగా. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఒక లాగా వచ్చేస్తుంది అనమాట. అంటే మనకి 2 రోజులు షష్టగ్రహ కూటమి ఉంటుంది, తర్వాత 2.5 రోజుల తర్వాత చంద్రుడు వచ్చేస్తాడు, తర్వాత 10-15 రోజులకి రవి మారిపోతాడు, మళ్ళీ బుధుడు వెళ్ళిపోతాడు, రాహు మనకి కుంభరాశిలోకి వచ్చేస్తాడు. ఇలా అన్నీ ఒక్కొక్క గ్రహాలు వెళ్ళిపోతుంటాయి. శుక్రుడు వెళ్ళిపోతాడు, బుధుడు వెళ్ళిపోతాడు, ఇవన్నీ వెళ్ళిపోతుంటాయి. కాబట్టి ఆ పంచగ్రహ కూటమి అనేది కూడా మెల్లిమెల్లిగా వీడిపోతుంది. కాకపోతే ఇక్కడ ఈ పంచగ్రహ కూటమి అనేది కూడా 10-15 రోజుల్లో మనకి 7 రాశులకి అంటే 7 లగ్నాలకి మటుకు, అదే 7 లగ్నాలకి మటుకు కాలసర్పదోషం వస్తుంది. అయితే చాలా మటుకు అందరూ చెప్పేది ఏంటంటే కాలసర్పదోషం అనేది కాలసర్ప యోగమా అని చెప్పబడుతుంది. మన పూర్వీకులు చెప్పిన విధానం అయితే ఈ కాలసర్పయోగము దేశ గోచారంకే వర్తిస్తుంది, కానీ పర్సనల్గా వ్యక్తిత్వ జాతకానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేసి చెప్తారు. కానీ కొన్ని లగ్నాలకి మటుకు ఒక్కొక్క 12 రకాల ఇవి కాలసర్పదోషాలు ఉంటాయి. సో ఒక్కొక్క కాలసర్పదోషం ఒక్కో విధమైన ఫలితాలు కూడా ఇస్తుంది. ఇన్డెప్త్గా ఎప్పుడన్నా వీలుంటే నేను చెప్తాను ఒక్కొక్క కాలసర్పదోషం ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది అని చెప్పేసి మరిన్ని వీడియోస్లోను. అయితే అలా ఈ 7 లగ్నాలకి మటుకు ఖచ్చితంగా ఈ కాలసర్పదోషం అయితే వర్తిస్తుంది. మీరు ఎవరన్నా పిల్లలు పుట్టేవాళ్ళు వాళ్ళు ఏమన్నా ఉంటే ఏమంటారు, చాలామంది నన్ను అయితే అడుగుతూ ఉంటారు టైమింగ్స్ ఇవ్వమని చెప్పేసి. దయచేసి ఈ కాలసర్పదోషంలో కాకుండా వేరే లగ్నాల్లో చూసుకోండి మీ పిల్లలు పుట్టుక. ఇది ఒక్కటి మన చేతిలో కొద్దిగా ఉంటుంది. జనన సమయము మరణ సమయము ఈ 2 మన చేతుల్లో ఉండవు చెప్పాలంటే. కాకపోతే మన మానవ ప్రయత్నం ఏదన్నా చేయాలంటే మటుకు ఇది మన చేతుల్లో ఉంటుంది. కాస్త చూసి చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి కర్కాటక లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే ఈ లగ్నం కర్కాటక లగ్నం వారికి ఎలా ఉంటుంది? కర్కాటక లగ్నం వారికి ఏమవుతుంది, మనకి మీనరాశి నవమ రాశి అవుతుంది. నవమంలో ఏ షష్టగ్రహాలు, అలాగే లగ్నాధిపతి కూడా అక్కడే ఉన్నాడు. లగ్నాధిపతి కూడా ధనురాశిలోనే ఉన్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఏమవుతుందంటే యాక్చువల్గా అమావాస్య కూడా చెప్తాం మనము.
సో ఎప్పుడైతే రవి చంద్రులు బాగా దగ్గరగా డిగ్రీస్లో ఉన్నట్టయితే, అక్కడే చెప్పాలంటే రాహు కూడా ఉన్నాడు. సో మనము ఇది కొద్దిగా చూసుకొని చేసుకోవాలి. యాక్చువల్గా ఇదేంటంటే అందరూ పొరపాటున ఇదేదో గ్రహణ యోగం అని చెప్పేస్తారు. చంద్రుడు రాహు పక్కనున్నా, లేకపోతే రవి రాహు పక్కన ఉన్నా కానీ ఇది గ్రహణ యోగంగా పరిగణించేస్తారు. కాకపోతే ఆలోచించాలి. ప్రతి జో ఊరికే ఏదో చెప్పేస్తున్నాము, జ్యోతిష్యము మనకొచ్చు జాతకం ఏదో చెప్తున్నాం అన్నది కాదండి. ఖచ్చితంగా అమ్మవారి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. మనం చెప్పేది కరెక్ట్గా చెప్తున్నామా లేదా. సొసైటీలో, సంఘంలో, సమాజంలో ఎంతోమంది ఉంటారు. మన రిసీవ్ చేసుకునే వాళ్ళు పాపం సెన్సిటివ్గా ఉండి భయపడిపోతారు. సో ఇలాంటివన్నీ చెప్పకుండా కరెక్ట్గా అవగాహన తెలుసుకుని చెప్పండి. ఇక్కడ డిగ్రీస్ ఆంతర్యం ఉంటుంది. కొన్ని డిగ్రీస్ ఉంటాయి. ఈ డిగ్రీస్లో ఉంటేనే అదే గ్రహణ యోగం, అమావాస్య యోగం, ఇవన్నీ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి రాహు చంద్రులు డిగ్రీస్ చాలా అంతర్యం ఉంది. ఇక్కడ భయపడాల్సిన ఆందోళన గురవాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు మేష లగ్నం, వృషభ లగ్నం, మిథున లగ్నం, కర్కాటక లగ్నం వారికి కూడా కొత్తగా నవజాత శిశువు జన్మించినట్టయితే కాలసర్పయోగం వర్తిస్తుంది. సో ఇలాంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఏ టైంలో సెట్ చేసుకుంటే బాగుంటుంది మీ పిల్లలకి అన్నట్టుగా నవజాత శిశువులకి చెప్తున్నాను. అంతేగాని మిగతా ఎవరికి కాదు. మీరు ఆల్రెడీ కర్కాటక రాశి, కర్కాటక లగ్నం అయిన వాళ్ళకైతే ఈ కాలసర్పయోగం మీకు వర్తించదు. అలాగే మీరు చేసుకోవాల్సింది ఏంటంటే రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేసుకున్నట్టయితే చాలా మంచిది. ఎందుకంటే చెప్పాను రవికి చంద్రుడికి డిగ్రీస్ కొద్దిగా ఉంటుంది కాబట్టి, సో అక్కడ మీరు అది చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు వస్తాయి. ఎక్కువగా తెలుపు వస్త్రులు, తెలుపు పూలతోని అమ్మవారి ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి.